నమస్తే. మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఇంకో క్వశ్చన్, యూరినరీ బ్లాడర్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండట్లేదు, ఆ స్ట్రాంగ్ ఉండడానికి ఏం చేయాలి, స్ట్రెంగ్తీగా ఉండడానికి ఏం చేయాలి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దీనికి ఆన్సర్, మనకి యూరినరీ బ్లాడర్ అనేది వాటర్ ఎనర్జీతో అయినది. సో శరీరంలో పంచతత్వాల ఎనర్జీలో వాటర్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా తొందరగా మనకి క్యూర్ అవుతాయి. తొందరగా మనకి యూరినరీ బ్లాడర్ ఒక ఇన్ఫెక్షన్స్ అనేది రాదు, ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది, ఆ ఎనర్జీ అనేది కరెక్ట్గా ఉంటాయి. ఆ ఎనర్జీ ఎప్పుడైతే లోపం అవుతుందో, తగ్గిపోయిందో, అప్పుడు మనకి యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఇది ఎక్కువగా ఎందువల్ల వస్తుంది అని అంటే, మనం ఎక్కువ హైజీనిక్ చూస్తాం. బయటకు ఏదైనా వెళ్తే బాత్రూమ్కి మనం వెళ్ళలేమో అనుకుంటాము, అది అప్పుడు ఆపుకుంటాము ఒకటి. లేకపోతే మంచి హైజీన్ అయిన ప్లేస్ అయినా మన ఇంట్లో వెళ్ళినప్పుడు కూడా మంచి హైజీన్ ప్లేస్లోనే వెళ్తున్నాం కదా అని కొంతమంది యూరిన్ వెళ్ళిన తర్వాత వాష్ చేసుకోరు. డెఫినెట్గా వాష్ చేసుకోవాలి. ఇంకొకటి అందరికి తెలియని విషయం ఏంటంటే, యూరిన్ వెళ్ళిన తర్వాత నోరు పుక్కలించి ఉమ్మాలి. ఎందువల్ల అంటే, ఒక బాటిల్ తీసుకోండి, బాటిల్లో చిన్న టైట్గా మూత పెట్టేసి పైన చిన్నగా ఒక హోల్ పెట్టండి, కింద వాటర్ కిందికి రాదు, చిన్నగా హోల్ పెట్టినా కూడా ఆ మూతని కొంచెం లూజ్ చేశారంటే మీరు కిందికి వాటర్ వస్తుంది. సేమ్ వే యూరిన్ వెళ్ళినప్పుడు మనకి అన్ని యాంగ్ ఆర్గన్స్, హాలో ఆర్గన్స్ అంటాం, అవన్నీ కూడా ప్రతి ఆర్గన్స్ యాంగ్ ఆర్గన్స్ అన్నీ కూడా నోట్లో ఓపెన్ అవుతాయి. నోట్లో ఎయిర్ వెళ్ళే పాతులు అవి ఓపెన్ అయిపోతాయి. అవి ఓపెన్ అయినప్పుడే మనకి యూరిన్ పోసుకోగలం మనం. అప్పుడు యూరినరీ బ్లాడర్లోని బ్యాక్టీరియల్ ఆక్సైడ్స్ అంటాం, ఆ బ్యాక్టీరియల్ ఆక్సైడ్స్ ఇక్కడ నోట్లో ఓపెన్ అయిపోతాయి. అది మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ లోపలికి పోతాయి. కంపల్సరీ మనం యూరిన్ వెళ్ళిన తర్వాత యూరినరీ పాత్ని వాష్ చేసుకోవాలి. అండ్ నోరు కంపల్సరీ పుక్కిలించి ఉమ్మాలి. ఎప్పుడైనా ఏ టైమైనా అది ఒక అలవాట్లాగా చేసుకోండి. యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కొంచెంగా తగ్గిపోతాయి. అండ్ ఇప్పుడు ఎందువల్ల మనకి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కడ చూసినా అంటే, పాతకాలంలో ఇంటి లోపల ఉండవు కదా టాయిలెట్స్, బయట పోసేవాళ్ళు. అండ్ ఆల్సో లేడీస్ అయినా జెంట్స్ అయినా బయట మట్టిలో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, మట్టిలో యూరిన్ పోసేవాళ్ళు. ఆ మట్టిలో యూరిన్ పోసేటప్పుడు ఎలా కూర్చునేవాళ్ళు అంటే, ఇదే కాలు అనుకోండి, ఇలా పెట్టుకుంటారు. ఈ హీల్ రెండు కూడా వాళ్ళ పెటెక్స్కి తగిలేట్టుగా వస్తాయి. రెండు హీల్ ఇలా పెటెక్స్కి తగులుతుంది, అక్కడ ఆ పెటెక్స్ ప్రెషర్ ఇస్తుంది. ఇంకా యూరిన్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ యూరిన్ అనేది బయటకు వచ్చేస్తుంది. అక్కడ పెటెక్స్ దగ్గర ఏమో ఉంది అని అంటే, అక్కడ కిడ్నీకి ప్రెషర్ వెళ్తుంది. అది కిడ్నీకి ప్రెషర్ వెళ్ళి ఫిల్టరేషన్ అయ్యి యూరినరీ బ్లాడర్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. అందుకే మీరు పల్లెటూరులో చూసి ఇలా పెట్టుకుని యూరిన్ పోస్తారు. ఆ రెండు కాళ్ళు కూడా ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటే ఇలా పెడతాము, ఇక్కడ మట్టిలో కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకుంటారు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అలా పెట్టుకొని యూరిన్ పోస్తారు. ఆ యూరిన్ పోసినప్పుడు ఏమవుతుంది అని అంటే, జనరల్గా వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. సాల్ట్ వాటర్కి వచ్చి అది వచ్చి ఇంకా వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సాల్ట్ వాటర్ మనం పోసే యూరిన్ సాల్ట్ వాటర్ కదా, సాల్ట్ ఉంటుంది కదా. సో ఈ వాటర్ మట్టి ఎర్త్ ఎనర్జీలో పడినప్పుడు అక్కడి నుంచి మంచి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనకి ఎర్త్ ఎనర్జీ మన లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ అన్నీ ఎనర్జీ బేస్డ్ మనం మాట్లాడుతున్నాం. అప్పుడు ఎర్త్ ఎనర్జీ కూడా కన్వర్ట్ అయ్యి ఈ యూరిన్లో నుంచి కన్వర్ట్ అయ్యి ఎర్త్ ఎనర్జీ మన బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ అమానుష్యంగా జరిగిపోతుంటాయి మనకే తెలియకుండా. అందుకే ఆ కాలంలో అలా బయట పొలాల్లో అట్లా యూరిన్ పోసుకొని ఉన్న వాళ్ళు అంతా కూడా అంత హెల్దీగా ఉండగలిగారు. ఏం చేసి ప్రపంచం ఏం చేస్తుంది, యూరిన్ అనేది పోసేటప్పుడు అది మట్టిలో ఒక ఎరువుగా మారుతుంది, యూరియాగా మారిపోతుంది. ఇంకొకటి చెట్ల దగ్గర పోసినప్పుడు చెట్లని పెంచుతుంది. ఈ రెండే విషయాలు చేస్తుంది. కానీ ఇప్పుడు మనం చాలా విషయాలు మనం ఎక్కడో వచ్చేసాం. అది పాతకాలం ఎక్కడో ఉంది, మనం ఎక్కడికో వచ్చేసాం. కానీ రీజన్స్ అన్నా తెలుసుకుంటే, ఎక్కడన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు బయట పోసేటప్పుడు కూడా ఒకసారైనా మనం యూరిన్ వచ్చి మామూలుగా మట్టిలో పోస్తున్నాము, సో దట్ ఆ ఎనర్జీ మనకి కన్వర్ట్ అయ్యి వస్తుంది, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా, అది మనకి వస్తుంది అనే ఫీల్ అన్నా మనకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు యూరినరీ బ్లాడర్ ఇంత వీక్గా ఉంది, ఏం చేయాలి? పల్స్ బ్యాలెన్సింగ్కి నేను రాలేకపోతున్నాను, ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇలా పెట్టుకుని చేసేదాన్ని వుడ్ కట్ ఆసన అంటారు. మీరు గూగుల్కి వెళ్ళి ఆసనాస్లో చూడండి, వుడ్ కట్ ఆసన అంటారనమాట. ఈ ఆసనాన్ని యూరిన్ వెళ్ళకుండా మామూలుగా ఇంట్లో అలవాటు చేయండి. వుడ్ కట్ ఆసనాన్ని అలవాటు చేసి మీకు యూరినరీ అలా అలవాటు చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఇంట్లోనైనా కనీసం కమౌట్లో వెళ్ళకుండా
కిందన అలా కూర్చొని వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఇటువంటిది కనీసం ఒక 5% అన్నా హెల్ప్ అవుతుంది. మట్టిలో కూర్చోకపోయినా కూడా మన ఇండియన్ టాయిలెట్లో ఉన్నట్టుగా అలా వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళకుండా చాలా హ్యాపీగా వెస్ట్రన్ టాయిలెట్లో వెళ్ళి కూర్చుంటాం మనం. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. దానివల్ల కూడా చాలా ఫలితాలు ఉంటాయి మనకి. అండ్ ఉత్కటాసన ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ చేయగా ఉత్కటాసనాలో మీకు యూరినరీ బ్లాడర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. స్ట్రెంగ్తన్ అయినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా మనల్ని కాపాడుతుంది. చాలా వీడియోస్ పెట్టున్నాము, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఏమేమి తీసుకోవాలి అన్నదంతా పెట్టున్నాం. ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు ఇంకా అర్థమవుతాయి. వచ్చినప్పుడు అలా చేసుకోండి, రాకుండా ఇలా కాపాడుకోండి. ఈ చిట్కాలన్నీ పాటిస్తే యూరినరీ బ్లాడర్ స్ట్రాంగ్గా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.